హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది పిల్లలు బాగా చదువుతారు మరియు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారు. కానీ ఎగ్జామ్ టైంలో టైం సరిపోలేదు, బాగా రాయలేదు అని చెప్తూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జామ్ని ఇచ్చిన సమయంలో ఎలా పూర్తి చేయొచ్చు అనే దానిపై కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ని తెలియజేయబోతున్నాం. ఈ టిప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మీరు ఎగ్జామ్లో ఏ హడావిడి లేకుండా ఇచ్చిన సమయం పూర్తి చేస్తారు మరియు మంచి మార్కులను స్కోర్ చేస్తారు. కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీ పరీక్షను సకాలంలో పూర్తి చేయడానికి ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, ముందుగా సూచనలను చదవండి. మీరు సమాధానం రాయడం ప్రారంభించే ముందు పరీక్ష సూచనలు జాగ్రత్తగా చదవండి. మీకు ఎంత సమయం ఉంది మరియు మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకోండి. నెంబర్ 2, మీ సమయాన్ని ప్లాన్ చేయండి. అన్ని ప్రశ్నలను త్వరగా ఒకేసారి చెక్ చేయండి. ప్రతి ప్రశ్నకు వచ్చే మార్కుల ఆధారంగా మీకు ఎంత సమయం వెచ్చించాలో నిర్ణయించుకోండి. నెంబర్ 3, సులభమైన ప్రశ్నలతో ప్రారంభించండి. మీకు సులభంగా అనిపించే ప్రశ్నలతో ప్రారంభించండి. ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానం రాయడం ద్వారా మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మరియు కఠినమైన ప్రశ్నలపై ఆలోచించడానికి టైం దొరుకుతుంది. నెంబర్ 4, గడియారంపై ఒక కన్ను వేసి ఉంచండి. గడియారాన్ని పెట్టుకుని వెళ్ళండి లేదా పరీక్ష గది గడియారాన్ని గమనించండి. మీరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు గడియారాన్ని గమనించండి. నెంబర్ 5, ఫోకస్ పెట్టండి. చేతిలో ఉన్న ప్రశ్నపై దృష్టి కేంద్రీకరించండి. ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం కేటాయించడం మానుకోండి. మీరు ఆ ప్రశ్న రాకపోతే వేరే క్వశ్చన్కి షిఫ్ట్ అవ్వండి. టైం మిగిలిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ ప్రశ్న వైపు రండి. నెంబర్ 6, స్పష్టంగా సమాధానం ఇవ్వండి. మీ సమాధానాలను స్పష్టంగా మరియు పాయింట్లలో రాయండి. అవసరమైన వివరాలు రాయండి. అనవసరమైన వివరాలనైతే రాయకండి. నెంబర్ 7, వీలైతే ఒక్కసారి రాసిన పేపర్ మొత్తం రివ్యూ చేసుకోండి. సమయం అనుమతించినట్లయితే వెనుకకు వెళ్ళి మీ సమాధానాలను సమీక్షించండి. మీరు మెరుగుపరచగల ఏవైనా తప్పుల కోసం తనిఖీ చేయండి. నెంబర్ 8, మీ ఒత్తిడిని తగ్గించుకోండి. మీరు ఒత్తిడిని అనుభవించినప్పటికీ ప్రశాంతంగా ఉండండి. మీరు ఆందోళన చెందినట్లయితే లోతైన శ్వాస తీసుకోండి. నెంబర్ 9, సమయానికి సమర్పించండి. పరీక్ష ముగిసేలోపు మీరు మీ సమాధానాలను రాయడం మరియు సరిచూసుకోవడం పూర్తయ్యేలాగా చూసుకోండి. నెంబర్ 10, సమర్పణ కోసం సూచనలు అనుసరించండి. మీ కాగితాన్ని సమర్పించడానికి నిర్దిష్ట సూచనలు ఉంటే వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి పేజీలో మీ పేరు మరియు ఏవైనా అవసరమైన వివరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.